హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము శ్రీశైలానికి పాదయాత్రతో నడిచి వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ వెంకటాపురం వస్తుంది. వెంకటాపురం నుండి నడుచుకుంటూ వెళ్తున్నాము. వెంకటాపురంలో నుండి గుడి ఇదిగోండి, లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ పైన టెంట్ వేసి ఉంటారు ఇట్లా. ఇవల్ల మనం ఫస్ట్ ఇలా లోపలికి వచ్చి ఇలా దేవుని దర్శనం చేసుకొని బయలుదేరాలండి. ఫస్ట్ గజస్తంభం ఇక్కడ ఇలాగా లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదిగోండి లోపల శివలింగం కనపడుతుంది చూడండి. ఇదిగోండి అక్కడ అమ్మవారు, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు. మనం దండం పెట్టుకొని బయలుదేరాలి. మా స్వామి అండి. పెట్టుకుని బయట ఇలా ఉంటుంది. ఇక్కడ బయటకు వచ్చేసరికి కర్రలు అವೆಲ್ಲ అమ్ముతుంటారు, లైట్లు, టార్చ్లు అవి అమ్ముతుంటారు. ఈ నుండి మనం బయలుదేరాలి. నా కొడుకు, చిన్న కొడుకు ఇక్కడ నుండి. రాత్రి మాత్రం లైట్లు అవసరం. కొంచెం దూరం పోయినా కూడా ఉంటాయి లైట్లు. ఇక్కడ నుండి తీసుకుంటారు చాలామంది. ఇక్కడ నుండి తీసుకోవాలి. అన్నీ ఉంటాయి ఇక్కడ. బ్యాగులు కానీ అన్నీ ఇక్కడనే దొరుకుతాయండి. బ్యాగులు, షార్ట్లు, చెప్పులు. 5 రూపాయలే. బాయ్ ఫ్రెండ్. ఈ నుండి మనం నడుచుకుంటూ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ కూడా గుడి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ పక్కన కూడా కర్రలు అమ్ముతుంటారు. ఇదిగోండి ఫస్ట్లో మాత్రం గుడి కట్టిస్తుండ్రు, పాత గుడి. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టించారు. ఇది ఇలా ఉంటుంది గుడి. ఇలాగా వెంకటేశ్వర టెంపుల్ గుడి. ఇలాగా ఫస్ట్ ఇంతకుముందు అయితే కడుతుండ్రండి. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి మనం. ఇలాగా ఇవల్ల నడుచుకుంటూ పోతుంటే మొత్తం పొలాలండి. ఎటు చూసినా చుట్టూ పొలాలే ఉంటుంది మొత్తం. ఇదిగోండి మొత్తం ఇలా చెట్టు, ఇలా మొత్తం ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా మొత్తం పొలాలే కనపడుతున్నాయండి మొత్తము. ఈ చెట్టు దాటినాకనే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. కొంచెం దూరం నడిచినాక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆంజనేయ టెంపుల్కి వచ్చాము ఇప్పుడే. రామాను శివని ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఇక్కడికి నడుచుకుంటూ వచ్చినాము. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. సేవన రఘుపతి శాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన
योजन शत शत योजन शरधि नियोजन शर परिलंघन में हरिभाजन हरि हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणल कृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय बिडदापुगनी रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शत शतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरि हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय बिडदापुगनी जय केतन जय जय केतन जय ఇదేనండి మసీదు, కన్నట్టి మసీదు. ఇదే దర్గా. మసీదు లోపలికి పోయినాక చూపిస్తాను. ఇదే మన దర్గా. దర్గా బయటికి వచ్చినాక మనకు చెంచలగూడెం వస్తుంది. ఇప్పుడు సెంచల కూరకును నేనే పోతే సెంచున్నాయుడంటనొచ్చి పెంటనొచ్చి నాయన కూర మీద మనసే పోయే కూర మీద మనసే పోయే సెంచుబుట్టి పట్టుకొని సెంచల కూరకును నేనే పోతే సెంచున్నాయుడంటనొచ్చి వెంటనొచ్చి నాయన కూర మీద మనసే పోయే కూర మీద మనసే పోయే నాగలోటి, ఇది నాగలోటికి వచ్చినాం. ఇప్పుడు చూపియాను. ఇదేనండి నాగలోటి. ఓం నమ శివాయ. మీ శక్తిగల విరాళాల నుంచి మీరు కూడా ఇంతటి మహత్తర కార్యక్రమంలో పాలు పంచుకుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా అన్నదానం ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరైనా బియ్యం, బ్యాళ్ళు, ఆయిల్ లేకపోతే కూరగాయలు ఏదైనా ఇస్తామనుకుంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తే శివరాత్రికి ముందు, అన్నదానానికి ముందు ఒక నెల ముందు ఫోన్ చేసి మీరు ఏమైతే ఇస్తారో అవి ఇక్కడ అన్నదానానికి తీసుకొని రావడం జరుగుతుంది. నాగలోట్లో అన్నం తిన్నాక భోజనం చేశాక మేము పైకి ఎక్కి వెళ్ళిపోయామండి. రాత్రి అయినాక వీడియో తీయలేదు. కొంచెం దూరం పోయినాక పనుకొని మళ్ళీ వీడియో తీశాను. ఇది ఇక్కడ పైకి ఎక్కాక, నాగలోటి పైకి ఎక్కాక, పైకి ఎక్కాలంటే మెట్లు ఉంటాయండి. లైట్లు వేసుకొని జాగ్రత్తగా ఎక్కండి. కొంచెం జాగ్రత్తగా ఎక్కండి, చూసుకొని నిదానంగా వెళ్ళండి.
పెద్ద చెరువుకు ఎంటర్ అయినామండి. ఇదే పెద్ద చెరువు. భీమకుళం ఇదేనండి. జాగ్రత్తగా దిగాల చూడండి. ఇది భీమకుళం చాలా లోతు ఉంటుందండి. మనం కిందికి చూస్తే మాత్రం కళ్ళు తిరిగి సైడ్కి చూసామంటే కళ్ళు తిరిగి పడిపోయేటట్టు ఉంటామండి. జాగ్రత్తగా మాత్రం దిగండి. కట్టె పట్టుకొని స్లోగా దిగండి. పిల్లలు ఉండే మాత్రం జాగ్రత్తగా, పిల్లలు కూడా జాగ్రత్తగా పట్టుకొని దింపండి. ఇదిగోండి చిన్నగా దిగాలండి. అలాగా దిగేటప్పుడు అండి, ఇది దిగేటప్పుడు కూడా కొంచెం స్లోగా దిగండి. కొంచెం ఇదిగోండి, యామారిస్తే కింద పడతారండి. జాగ్రత్తగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటే దిగండి జాగ్రత్తగా. ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు మాత్రం దేవుని మాత్రం మనస్ఫూర్తిగా తలుచుకొని దిగండి. కానీ దొబ్బుకోవద్దండి. ఇదిగోండి ఇలా వస్తుంది భీమకుళం. ఇలా మొత్తం భీముడు అండి. ఇదండి భీముడు, నందీశ్వరుడు, శివుడు. ఇలా ఎక్కేటప్పుడు మాత్రం చూపించలేదండి. నేను ఆడికే నెట్ అయిపోయింది. ఎక్కేటప్పుడు చూపించలేదు. మళ్ళీ కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వీడియో ఆన్ చేశానండి.